అభిప్రాయం ఏంటంటే వచ్చే కోడలు బట్టే ఇల్లు పరలోకంలో ఉండాలో లేకపోతే నరకంలో ఉండాలో వచ్చే కోడలు బట్టి ఉంటుంది కదా అని చెప్పి నేను ఒకటే, వివాహ వయసు వచ్చేసరికండి నేను దేవునికి బిడ్డ వివాహం విషయంలో అందంగా ఉన్న అమ్మాయిని అడగలేదు, ఆస్తిపాస్తులు ఉన్న అమ్మాయిని అడగలేదు. దేవా ఒకటి, నీ చిత్తంలో ఉన్న బిడ్డ నాకు కావాలి. అయితే నేను దేవుడిని ఒకటే అడిగాను. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు, ఏమనంటే నీకు పోటీ ఎవరో ఒకరు వస్తారు ఇంట్లోకి, కంగారు పడకు అనేవారండి. అంటే అంతవరకు నేనే కదా, మరి నాకు పోటీ ఎవరో కూడా లేరు. నీకు పోటీ ఎవరో ఒకరు వస్తారు, నీకు పోటీ వస్తారు, కంగారు పడకు అనేవారు. అప్పుడు నేను దేవుడిని ఒకటే అడిగాను, ఏ విషయంలో పోటీ రావాలి అంటే ప్రార్థన చేసుకునే విషయంలో పోటీ రావాలి. నీతో సహవాసం, నేను సహవాసం చేస్తాను కదా, నాకన్నా మించి నీతో సహవాసం చేసే విషయంలో పోటీ రావాలి. అలాగే వాక్యం చదివే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో నాకన్నా బాగా చెప్పే విధంగా నీతో సహవాసం చేసే బిడ్డే నాకు కావాలి. ఎందుకంటే మన కుటుంబాలు వెలగాలి అంటే ఆ ఇంట్లో ప్రార్థన అనే దీపం ఖచ్చితంగా ఉండాలండి. నేను ఒకటే అడిగిన, దేవా ప్రార్థించే బిడ్డ, ఆత్మీయురాలైన బిడ్డ నా ఇంటికి కోడలుగా తీసుకురాంత మించి నేను ఏమి అడగను ఆయన అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి. కానీ అవన్నీ ప్రార్థన ద్వారా జయించడానికి దేవుడు కృప చూపించి మరి చక్కనైన బిడ్డని, మరి నాకన్నా మీరు కూడా చూస్తున్నారు కనుక చక్కనటువంటి బిడ్డను దేవుడు నాకు బహుమానంగా, చక్కనైన కోడల్ని దేవుడు నాకు దయచేశాడండి. విజయ్ కుమార్ అయ్య గారు అన్నట్టు ఇంటికి వస్తే మాట కూడా వినబడదండి. ఇక్కడైతే బుల్లెట్లలాగా వెళ్ళిపోతాయి కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం మాట అస్సలు వినబడదు. మాట వినబడదు కానీ మనిషి మాత్రం కనబడుతుందండి. మనిషి కనబడదు అనుకుని అంటే మాట వినబడుతుంది, లోపలికి కానీ వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నారు. నేను బయట ఉన్నంతసేపు నా వెనకాలే ఉంటుందండి. నేను ఏం చేస్తుంది నా వెనకాల నా పని అంతా చక్కగా నాకు వెనకాల సహకారంగా ఉంటుంది. అంతేకాదు నేను ఈ రూమ్లో ప్రార్థన చేస్తూ ఉంటే తను ఆ రూమ్లో దేవునికి మొరపెడుతుందండి. గట్టిగా స్తోత్రాలు చెల్లిందామా. నేను ప్రార్థన ఎప్పుడైతే చేస్తానో తను వేకుజాము నేను లైవ్లోకి లేచి ప్రార్థన చేస్తాను, తన రూమ్లో ఉండి ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు చూసిన బైబిల్తో ఉంటుంది, ప్రార్థనతో ఉంటుంది. అలాగని పని చేయదంటే పని సమయంలో పని చేస్తూ ఇటు కుటుంబానికి, అటు సంఘానికి, సమాజానికి ఎలాంటి బిడ్డ అయితే అవసరమో అటువంటి బిడ్డను దేవుడు మా కుటుంబానికి కోడలుగా దేవుడు తీసుకొచ్చాడు. అందుని బట్టి సమస్త ఘనత దేవునికే కలుగునుగాక. మరి ఇద్దరిని కూడా దేవుడి సేవలో చక్కగా మరి వాడుకుంటా ఉన్నాడండి. ఇక ముందు కూడా మరి దేవుని సేవలో దేవుడే బలంగా వాడుకునే విధంగా వారి విషయంలో, మరి బిడ్డల విషయంలో దేవుని చిత్తం ఏమైందో మనకైతే తెలియదు. నేను ఎప్పుడైనా అంటుంటాను, పిల్లల గురించి అస్సలు ఆలోచన చేయకండి.